నిన్న మా టౌన్ ప్రెసిడెంట్ గారు సూసైడ్ అటెంప్ట్ చేయడానికి పోయినారు. అన్న, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే వైసీపీ సంబంధించిన కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన సపోర్టర్స్ కానీ చిన్నది సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కూడా వాళ్ళని మానసికంగా వేధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ పెట్టడం, తీసుకొని వెళ్ళడం. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. ఏ యువత ఎవరు కూడా రాజకీయంగా ఎదగకూడదు. ఒక్క చంద్రబాబు నాయుడు కొడుకు, చంద్రబాబు నాయుడు వాళ్ళ మద్దతుదారులు ఎవరుంటే వాళ్ళే ఎదగాలి. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరు ఎదగకూడదు. అరేని గట్టు తిలక్ అనేవాడు సతాయించి కంప్లీట్గా వాడు సూసైడ్ నోట్లో వీడి పేరు రాసి ఆ పిల్లోడు చనిపోతే కూడా నో కేస్, కనీసం విచారణకు పిలవలేవాడిని. ఇది కేసు లేదు, ఏమి లేదు, విచారణకు పిలుస్తారు. ఎంతమంది కార్యకర్తల ఇంటికి పొద్దున్నే తెల్లవారుజామున 4:30-5కి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళని ఎంత క్షోభకు గురి చేసినారంటే, ఎన్ని కథలు ఉన్నాయంటే, ఎంతమంది కార్యకర్తలు నలిగిపోతున్నారంటే. మా జగన్మోహన్ రెడ్డి గారు అదే మా ప్రభుత్వం ఉన్న టైంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క చిటిక వేసింటే కథ వేరుండేది. ఒక్కరైనా నిలబడేవాళ్ళ, గెలిచేవాళ్ళ, ఏమన్నా గెలిచేవాళ్ళ? మా దగ్గర ఉన్న నాయకులను ఎదుర్కోలేక, కంప్లీట్గా ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలు, వాళ్ళని ఎట్లా హింసిద్దాం, ఏం చేద్దాం, ఎవ్వరు ఉండకూడదు. ఇంకా సపోర్టర్స్ అనేవాళ్ళే ఉండకూడదు. సరాయి కేసు అన్న పెట్టేది ఏది వేరేది లేదా? మైండ్ కొంచెం వాడాలి కదన్న. ఒక డాక్టర్ అయి ఉండే ఆ పిల్లోడు సరాయి కేసు, ఎవరినైనా కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి ఎన్ని బార్లు ఉన్నాయి, ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి చూసినారా మీరు బయట? లాస్ట్కి మా ఏరియాలో బంగారుపేటలో సరాయి కాసే దాన్ని కంప్లీట్గా మా ప్రభుత్వంలోనే ఖాళీ చేయించింది. సరాయి అనేదే లేదు, ఈయన సరాయి కేసు పెడతారు. ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి అయితే లేదన్నా. ఇంత దూరం పోవాలనుకున్నా కంపల్సరీ అంత దూరం వెళ్తాము. మా కార్యకర్తలను మేము కాపాడుకునే దమ్ము, ధైర్యము, పర్ఫెక్ట్ నాయకులు మాకున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నా, ఎంత దూరం పోవాలన్నా మేము దూరం వెళ్తాము. థ్యాంక్ యూ అన్న. అన్న తీసుకోండి.